లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నాయకుడు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి సతీమణి జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. దానికి మిత్రులు కొంతమంది మేడం గారి పట్ల అభిమానంతో ఆమె గత 2 దశాబ్దాల నుంచి ఈ ప్రాంతంలో ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యి అనేక ప్రాంతాలలో అంటే మధుర ఖమ్మం జిల్లా వ్యాప్తంగానే మొన్న ఈ మధ్యకాలంలో బాగా తిరుగుతూ మరి ప్రజలకి చేరువయ్యి ఇక్కడ ఉన్నటువంటిది అమ్మ ఫౌండేషన్ చైర్పర్సన్గా అమ్మ ఫౌండేషన్ పేరుతో ఒక స్వచ్ఛంద సేవా సంస్థని ఏర్పాటు చేసుకొని ఆ సంస్థ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాలకి మరి వైద్య విద్య అనేక రకాలుగా వాళ్ళకి ఎక్కడ ఏ చిన్న సమస్య ఉందన్నా కూడా వెంటనే స్పందించి మరి పనిచేస్తూ ఉంది. ఆమె పట్ల ఇక్కడ అభిమానులు చాలామంది ఒక గీతాన్ని సొంతంగా రచయించి సొంతంగా వాళ్ళే పాటలు పాడి మరి ఆ రికార్డు తయారు చేయటం జరిగింది. ఆళ్లపాడు నుంచి ఫక్రుద్దీన్ అనేటటువంటి ఒక యువకుడు మరి చాలా రోజుల నుంచి మేడం గారి మీద చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ క్రోడీకరించి ఈ యొక్క ఆ పాటని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఆయన్ని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉదయం నుంచి కూడా ఈరోజు అనిల్ అండ్ టీం చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకొని దిగ్విజయంగా ఉదయం నుంచి కూడా ఈ సెలబ్రేషన్ కార్యక్రమాలు చేస్తున్నందుకు వారిని కూడా అభినందిస్తూ అమ్మ ఫౌండేషన్ అనేటటువంటి 2 అక్షరాలు మీకు తెలుసా? ఇక్కడ అసలు అమ్మ ఫౌండేషన్ అంటే ఏంటి, అమ్మ అంటే ఏంటి, ఫౌండేషన్కి ఆ పేరు ఎందుకు పెట్టుకున్నారు అనేది ఎవరికైనా తెలుసా మీకు? అమ్మ అనేటటువంటి పేరు బట్టి విక్రమార్క గారి తల్లిదండ్రుల పేరు. అది ఆ తల్లిదండ్రుల పేర్లలో నుంచి ముందు అక్షరాలని 2 తీసుకున్నప్పుడు ఈ అమ్మ అనే పేరు. బట్టి గారి తండ్రి గారి పేరు అఖిలాండం గారు, వాళ్ళ అమ్మగారి పేరు మాణిక్యమ్మ గారు. ఇందులో నుంచి మా తీస్తే అమ్మ. ఈ అమ్మ ఫౌండేషన్ పేరుతోని దాదాపు 2-3 దశాబ్దాల నుంచే సేవా కార్యక్రమాలను చేపడతా ఉన్నారు. అట్లాగే ఆ బట్టి విక్రమార్క గారి తండ్రి గారు కూడా పాత రోజుల్లోనే మరి ఒక వైద్యం చేసుకుంటూ సైకిల్ మీద మెడికల్ కిట్ పెట్టి అనేక ప్రాంతాలలో ఆ ప్రాంతంలో వైద్యం సదుపాయాలు సరిగా లేని రోజుల్లోనే సర్వీస్ చేసుకున్నటువంటి కుటుంబం నుంచి వచ్చారు. ముందుగా వాళ్ళిద్దరూ కూడా ఈ సేవా కార్యక్రమాలలో ఖమ్మం జిల్లాలో బ్రహ్మాండంగా నిర్వహించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొకసారి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం.